లో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన ECIL లో 21 ఏళ్లకే ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించాలి. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. పార్లమెంట్లో చట్టం చేసేందుకు ఒత్తిడి చేస్తామన్న రేవంత్. తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్. ఇవాళ జిల్లా అధ్యక్షులతో అభయ్ పాటిల్ కాన్ఫరెన్స్. పనిచేయని అధ్యక్షుల్ని మార్చే దిశగా అడుగులు. ఉదయం 11 గంటలకు ఏఏజీ హాస్పిటల్కి చంద్రబాబు. బాలకృష్ణని పరామర్శించనున్న సీఎం. ఇటీవల సినిమా షూటింగ్లో గాయపడ్డ బాలయ్య. విశాఖ చిన్నముషిడివాడలో ఉద్రిక్తత. అక్రమ నిర్మాణాల పరిశీలనకు వెళ్లిన సిబ్బంది. దాడికి యత్నం, పోలీసుల కంప్లైంట్. ధరణి టెండర్ ప్రక్రియపై విచారణ. వెండర్ ఎంపికలో అక్రమాలపై ఆరా తీయనున్న సెట్. చారు సిన్హా నేతృత్వంలో 7 సభ్యులతో కమిటీ. ఈ నెల 28, 29 తేదీల్లో సింహాచలంలో గిరి ప్రదక్షిణ. ఏర్పాట్లపై హోంమంత్రి సమీక్ష. 5 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి తరలిరండి. చరిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావాలి. రాష్ట్ర ప్రజలకు పల్లా శ్రీనివాస్ పిలుపు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్టు కీలకం. విశాఖ ఎయిర్పోర్ట్ ని మూసేయడం సరికాదు. డొమెస్టిక్ సర్వీసులు కొనసాగాలన్న విష్ణుకుమార్ రాజు. ఇస్నాపూర్లో 4 బాలికల మిస్సింగ్. ఈ నెల 23న స్కూల్కి రాలేదన్న సిబ్బంది. పటాన్చెరు పిఎస్లో తల్లిదండ్రుల కంప్లైంట్. విశాఖ కేజీహెచ్లో అవకతవకల ఆరోపణలు. బిల్లులు, వాటర్లపై ప్రభుత్వానికి ఫిర్యాదులు. ఆక్సిజన్ ప్లాంట్ బిల్లుల్ని పరిశీలించిన కమిటీ. ఏపీలో మరో 10 మందికి కరోనా. రాష్ట్రంలో 49కి చేరిన పాజిటివ్ కేసులు. తూగో జిల్లాలో 11 మంది బాధితులు. రెడ్కో డీజీఎం అక్రమాస్తుల కేసులో కొత్త విషయాలు. పలు నిర్మాణ సంస్థల పేర్లతో భారీ పెట్టుబడులున్నట్టు గుర్తింపు. 13 కోట్ల అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ. నల్గొండ జిల్లా చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం. నంది విగ్రహం సమీపంలో చెలరేగిన మంటలు. 10కి పైగా షాపులు దగ్ధం. మైక్రో ఫైనాన్స్ కేసులో మరో నిందితుడి అరెస్ట్. శుభాక్షేత్ర పేరుతో కోట్ల రూపాయల మోసం. బండి శివను అదుపులోకి తీసుకున్న ఈఓడబ్ల్యూ. నీట్ లీక్ పై పాట్నాలో నిరసనలు. తేజ్ ప్రతాప్ యాదవ్ అరెస్ట్. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. పంజాబ్లో డ్రగ్స్ స్మగ్లర్స్ కాల్పులు. 2 పోలీసులకు గాయాలు. నిందితుల కోసం గాలింపు. ముదురుతోన్న ఏర్పేడు వ్యాసాశ్రమ వివాదం. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలంటున్న స్వామీజీలు. ఇవాళ మరోసారి పరిరక్షణ సభ్యుల భేటీ. మాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఆశ్రమంలో వారసత్వాలంటూ ఉండవు. వ్యాసాశ్రమ పీఠాధిపతి సోదరుడు శివరాం. హైటెక్స్లో 2వ రోజు TV9 స్వీట్ హోమ్ ఎక్స్పో. తొలి రోజు జనంతో కిటకిట. ఇవాళ ఇంకా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే అవకాశం. ఇరాన్ మధ్యాహ్నం జింబాబ్వేతో 3వ T20. హరారే వేదికగానే మ్యాచ్. ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా.